యాదగిరిగుట్ట క్షేత్రంపై ఉన్న మరో ప్రసిద్ధాలయం శివాలయం. ఇక్కడ శివుడు స్వయంభూగా వెలిశాడని చెబుతారు. ఇక్కడ శివుడు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఆలయ గోపురాన్ని దాటి లోపలకు చేరుకోగానే విశాలమైన ప్రాంగణంలో ఒక పక్కన నవగ్రహాలయం దర్శనమిస్తుంది. అనంతరం పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయంలో కొలువై ఉన్న పరమేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. పవిత్రమైన ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు వెలవడానికి నరసింహ లీలా విశేషాలే కారణంగా భక్తులు చెబుతారు. యాదగిరిగుట్ట కిందనున్న మరో ప్రసిద్ధాలయం పాతగుట్ట నరసింహస్వామి వారి ఆలయం. యాదగిరిగుట్ట కన్నా ముందు ఇక్కడ రాతిశిలలో నరసింహస్వామి వెలిశాడని చెబుతారు. ఆ విశేషాలేంటో పరిశీలిద్దాం రండి. ఈ ఆలయంలోని ఓ కొండను తొలచుకుని స్వామి మొదటగా ఇక్కడ లోక కళ్యాణార్థం వెలసారని చెబుతారు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయంలో నరసింహస్వామి ఆలయంతో పాటు మహాలక్ష్మి, ఆండాళ్లమ్మవార్ల మందిరాలతో పాటు వ్రతమండపం దర్శనమిస్తుంది. కొండ మీదకు ఎక్కితే పుష్కరిణి దర్శనమిస్తుంది. ఇక్కడ పుష్కరిణిలో స్నానమాచరించే భక్తుల ఈతిబాధలన్నీ మటుమాయమవుతాయని చెబుతారు. అలాగే ఈ పుష్కరిణి సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి దర్శనం కూడా భక్తులలో భక్తిభావాన్ని ప్రోది చేస్తుంది. యాదగిరి నరసింహస్వామి వారి క్షేత్రం మహిమాన్వితమైనది. ఇక్కడ కొలువైయున్న నరసింహస్వామి అందరి సమస్యలను పోగొడతాడని భక్తులు విశ్వసిస్తారు. స్వామివారు అక్షారూపములతో ఈ విశాలమైన గుహలు ఆవిర్భవించినారు. అప్పటి నుండి ఈ క్షేత్రములో శ్రీ స్వామివారిని మహర్షులు రాత్రి సమయంలో వచ్చి ఆరాధించుతున్నట్టు స్కాంద పురాణములో చెప్పబడినది. ఇది ఋష్యారాధన క్షేత్రమని ప్రసిద్ధిగాంచి మహామహిమలతో ప్రసిద్ధికెక్కినది. శ్రీ జ్వాలానరసింహస్వామి రెండు శిలాపలకముల మధ్య దీర్ఘ శ్రీచూర్ణ రేఖ వలె భక్తులకు దర్శనమిచ్చుచు స్వామివారు భక్తుల యొక్క యోగక్షేమములు విచారిస్తూ ఎంతో మంది భక్తులు ఉద్ధరింపజేస్తున్నారు. ఇది పౌరాణికముగా చారిత్రకముగా ప్రసిద్ధిగాంచిన అనాదీయమైనటువంటి మహాక్షేత్రము. ఇచ్చిన క్షేత్రపాలకులు శ్రీ ఆంజనేయస్వామి ఉండటం వలన మరీ ప్రభావాన్వితమై మహిమాన్వితమై శక్తిమంతా ఒప్పుతున్నది. నిత్యోత్సములు, కళ్యాణోత్సములు, బ్రహ్మోత్సములు, భోగ భాగ్యములు చేత స్వామివారు విరాజమానే చేసి ఉన్నారు. మా ఇంటి కులదైవం నరసింహస్వామి అంటే సంవత్సరంలో 2-3 సార్లు స్వామి దర్శనం చేసుకుని వెళ్తాం. ప్రసిద్ధిగాంచింది కాబట్టి దైవ దర్శనం చేసుకుంటే బాగుంటుంది. మనం ఏ అనుకున్నా సరే అవన్నీ కూడా నెరవేరుతాయని ఒక నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చామండి. మాకు ఈ దేవుడు కులదైవము కోరిన కోరికలు తీర్చుతాడని ఆ గొప్ప నమ్మకంతో మేము ఇక్కడికి వస్తూ ఉంటాము. స్వామివారి చాలా పవర్ఫుల్ గాడు. మాకు ఇక్కడ కోరికలు కూడా చాలా నెరవేరినాయి. ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకొని ఇలా లక్ష్మీ నరసింహస్వామికి దర్శనం చేసుకొని వస్తాం. మాకు చాలా నమ్మకం. ఇక్కడ యాదగిరిగుట్ట నరసింహస్వామి అనేది చాలా పవిత్రమైన దేవస్థానము. నేను ప్రతి సంవత్సరంలో 3-4 సార్లు ఇక్కడ యాదగిరిగుట్ట నరసింహస్వామికి వచ్చి దర్శనం చేసుకుని పోతాను. మేము ప్రతి సంవత్సరానికి 2 సార్లు వచ్చేస్తాం. నరసింహస్వామి అంటే మాకు చాలా భక్తి. మేము నమ్ముకున్నాం స్వామిని, మేము అనుకునే నెరవేరుతాయి. కరుణామయుడిగా భక్తవత్సలుడిగా పూజలందుకుంటున్న స్వామి యాదగిరి నరసింహస్వామి. కోరిన వెంటనే వరాలు ప్రసాదించే దేవుడిగా పూజలందుకుంటున్న యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం,
తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.